మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. కోసిగి మండలంలోని డీపెలగల్ గ్రామంలోని 40 వైసీపీ కుటుంబాలు టీడీపీలోకి చేరాయి. మాధవరం గ్రామంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి నివాసంలో డీలర్ సాతర్ల ఉరుకుందప్ప, ఎంపీటీసీ వీరేష్, రామయ్య, నాగేంద్రప్ప, బండమీద వీరేష్, శ్రీనివాసులు, మహానంది, వీరన్న, రాముడు, అయ్యప్ప, నాగరాజు వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరారు. వీరికి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, మంచాల సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాకేష్ రెడ్డి, రాచారెడ్డి, కోసిగి మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మన ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, వినాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక పక్క సంక్షేమం, ఒక పక్క ఆర్థిక వనరులు రాష్ట్రాన్ని మా ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి అభివృద్ధిపై ఆకర్షితులై ఈ రోజు మన పార్టీలోకి రావడం జరిగింది. వారు ఏదైతే నమ్మకంతో వచ్చారో ఖచ్చితంగా మేము కూడా అదే నమ్మకంతో వాళ్లకు అండగా ఉంటాం. రాబోయే 2029లో తెలుగుదేశం పార్టీ ఎగిరేయడమే మా తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని చెప్పి మంత్రాలయం నియోజకవర్గంలో ఆ దిశగా ముందుకు పోతున్నాం. అందరూ కూడా మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడవాలంటే ఖచ్చితంగా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఈ రోజు ఎంపీటీసీ వీరేష్, అదేవిధంగా భారీ ఎత్తున ఈరోజు మా పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్వాగతం.